హలో అండి, మహతి కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ నేను మీకోసం తెచ్చేసాను యమ్మీగా ఉండే పొట్లకాయ రోటి పచ్చడి. ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం, వచ్చేయండి. ముందుగా 1/2 కేజీ పొట్లకాయని చక్కగా తొక్క తీసేసి ఇలా నిలువుగా కట్ చేసుకొని లోపల ఎలాంటి గింజలు లేకుండా స్పూన్తో కానీ వేలుతో కానీ నీట్గా తీసుకుని అంతా పక్కన పెట్టుకోండి. కాసేపు అయిన తర్వాత దీన్ని సన్నగా తరుక్కోవాల్సి వస్తుంది, కానీ ముందుగా చక్కగా అన్నీ తీసి రెడీగా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా, ఇక్కడ అంత తొక్క అంత తీసేసి అంత గింజలు తీసేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లో 1/4 కప్పు నూనె వేయండి. అలానే 3 నుంచి 4 రెబ్బల వెల్లుల్లి వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే అవాయిడ్ కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసి అలానే 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు వేసి చక్కగా ఫ్రై చేయండి. అలానే 2 చిటికేల ఇంగువ వేయండి. ఇదంతా పోపు అన్నది రెడీ అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న పొట్లకాయని సన్నగా తరుక్కుని ఇక్కడ వేసేయండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలానే ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. మీరు కావాలంటే ఉప్పు కొంచెం తక్కువగానే ఎక్కువగానే వేసుకోవచ్చు. 1/4 స్పూను పసుపు వేసి చక్కగా 1 మినిట్ పాటు చక్కగా ఫ్రై చేయండి. కొంచెం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగితే కనుక చక్కగా పొట్లకాయలు కుక్ అయిపోతాయి. బాగా కుక్ అయిపోయింది అనుకోగానే స్టవ్ ఆపేయండి. 2 పచ్చిమిరపకాయలు అలానే 1/2 కప్పు కొత్తిమీర వేసి రోట్లో కానీ మన గ్రైండర్లో కానీ కచ్చా పచ్చాగా ఇలా చక్కగా రోటి పచ్చడిలాగా చేసుకోండి. వేడి వేడి అన్నంలో, ఇడ్లీలో, దోశలో సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకున్నాక ఎలా ఉందో చెప్పండి. ఇంకేముంది, ఎంజాయ్.